మనుషులందరూ చూసేది పైరూపాన్నే, కానీ దేవుడు చూసేది హృదయాన్ని. హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని చెప్పడానికి కారణం, హృదయాన్ని పరిశీలించే దేవుడు, హృదయాన్ని పరీక్షించే దేవుడు ఖచ్చితంగా నీ హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరి హృదయాన్ని చూసిన దేవుడు ఎలాగున్నాయి మన హృదయాలు చెప్పగలడా? చెప్పగలడు. కాబట్టి హృదయమును లక్ష్య పెట్టే దేవుడు ఈరోజు మన దేవుడు. దావీదు హృదయం ఎంతగా నచ్చకపోతే దేవుడు దావీదుని సెలెక్ట్ చేసుకుంటాడు చెప్పండి? నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములను నెరవేర్చేవాడు దావీదు అంటే పెద్దోడు, రెండోవాడు, ఏడుగురు కాదా? కాదనే కదా అర్థం. కాదు కాబట్టి ఈయన సెలెక్ట్ చేసుకున్నాడు. ఈరోజు సంఘానికి వచ్చిన మనలో ఎంతమంది ఉన్నామో మనందరిలో కూడా హృదయాన్ని చూసిన దేవుడు ఎంతమందిని సెలెక్ట్ చేసుకుంటాడు చెప్పండి? అంటే అలాంటప్పుడు హృదయం విషయంలో ఎంత జాగ్రత్త ఉండాలి మనం. ఏది మనసుకి ఏది నచ్చితే చేస్తాం, ఏది నచ్చితే అది చూసేవాళ్ళు ఉన్నారు. సెల్ ఫోన్లో చూసేవాళ్ళు, మొబైల్స్, టీవీలో చూసేవాళ్ళు, రకరకాల ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు.